హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా ఛానల్లో స్టవ్, వంటగట్టు, వంట బండ, సింకు అవన్నీ ఎలా క్లీన్ చేయాలో వీడియో ఉందండి. చూడండి స్టవ్ ఎంత నీట్గా ఎంత బాగా క్లీన్ చేశానో చూడండి. ఇలా క్లీన్ చేయాలి అంటే ఎలా క్లీన్ చేయాలో నా వీడియో చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బర్నర్ పెట్టాను చూడండి. స్టవ్ను నీట్గా తుడుచుకున్న తర్వాత అన్నిటినీ ఇలా పెట్టేసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి నల్లగా ఉన్నాయి కదా, ఇవి తెల్లగా ఎలా చేయాలో నేను మరొక వీడియో చేసి పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ని ఇలా నీట్గా తుడిచి పెట్టేసుకుంటే మార్నింగు మనం వంట చేసుకోవడానికి చాలా బాగుంటుంది. రోజు నైట్ వంట అయిపోగానే మనం తిన్న ప్లేట్లు, వంట చేసిన గిన్నెలు కానీ ఏవి కానీ నైటే క్లీన్ చేసి పెట్టేసుకొని మార్నింగు లేవగానే మళ్ళీ క్లాత్తో తుడిచేసుకొని ఇలా చూడండి, ఇలా క్లాత్తోని ఇలా తుడిచేసుకొని వంట చేసుకుంటే సరిపోతుంది. రోజు నైట్ ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు వంట చాలా బాగుంటుంది. మనం ఏ బొద్దింకలు కానీ ఏవి కానీ లేకుండా చూడండి. సింక్ కూడా ఇలా చాలా నీట్గా చేసి పెట్టేసుకోవాలి. చూడండి అంత నీట్గా ఉంటుంది. ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. రోజు నైటు బొద్దింకలు కానీ ఈగలు కానీ దోమలు కానీ ఏవి లేకుండా చాలా నీట్గా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడము మర్చిపోకండి.